నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 18న ఓ ఆసుపత్రి వద్ద ప్రణయ్ను సుఫారీ గ్యాంగ్కు చెందిన నిందితుడు దారుణంగా హత్య చేశారు. కాగా ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా ఈ కేసుకు సంబంధించిన తీర్పును నల్గొండ జిల్లా కోర్టు నిన్న 2025 మార్చి 10న తుది తీర్పును ప్రకటించింది. ఈ కేసులో A1 నిందితుడు అయిన అమృత తండ్రి మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకోగా A2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ కేసులో ఉన్న మరో 6 నిందితులకు జీవిత ఖైదీ విధిస్తూ నల్గొండ కోర్టు తీర్పును ప్రకటించింది. కాగా కూతురు అమృత కులాంతర వివాహం చేసుకున్నందున సుఫారీ గ్యాంగ్తో మారుతీరావు ప్రణయ్ను హత్య చేయించిన విషయం తెలిసిందే. అయితే నిన్న నల్గొండ కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై ప్రణయ్ భార్య అమృత స్పందించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తూ ఆమె తన ఇన్స్టాగ్రామ్లో రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్ అంటూ పోస్ట్ పెట్టింది. 6 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడిన అమృత కోర్టు తీర్పుతో ప్రణయ్ ఆత్మకు శాంతి కలుగుతుందంటూ ఆమె పోస్టుకు పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కోర్టు తీర్పుపై ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పందిస్తూ తమకు ఎట్టకేళ్లకు న్యాయం జరిగిందని, ఈరోజు కోర్టు తీర్పుతో ఇకపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.